టేబుల్ ఆటో ఫార్మాట్ ఆప్షన్ చూడండి. ఆటో ఫార్మాట్ అంటే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్ కొన్ని ఎంఎస్ వర్డ్లో ఇవ్వడం జరిగింది. మీకు మీ టేబుల్ ఏ విధమైన లుక్ కావాలి అనుకుంటే ఆ విధమైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై అంటే అది అప్లై కావడం జరుగుతుంది. ఆ లుక్లో మీ టేబుల్ అనేది కనిపిస్తుందండి. మరి ఇక్కడ ఆటో ఫార్మాట్లో డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చారు, గ్రిడ్ స్టైల్స్, ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఈ స్టైల్స్ అంతా అండూ చేసేస్తున్నాం. మరి ఆటో ఫిట్లో ఉంది. ఈ ఆటో ఫిట్లో ఆటో ఫిట్ టు కంటెంట్స్ అంటే ఆ టేబుల్లో కంటెంట్స్ మ్యాటర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫిట్ కావడం. అదే నెక్స్ట్ ఆటో ఫిట్ టు విండో, విండో మొత్తానికి సరిపోయే విధంగా ఈ టేబుల్ రావడం. నెక్స్ట్ ఫిక్స్డ్ కాలం విడ్త్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ కాలం విడ్త్ అంటే మీకు కాలం విడ్త్ ఎంతైతే ఫిక్స్ చేస్తున్నామో దాన్ని బట్టి రావడం జరుగుతుంది. సో ఆటో ఫిట్లో డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ, రోస్ ఈవెన్లీలో రోస్ అన్నీ కూడా ఈక్వల్ సైజులో రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో ఎక్కువ సైజు ఉంది, మిగతావి తక్కువ ఉన్నాయి. మరి డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ చూడండి, అన్నీ ఈక్వల్ సైజులో వచ్చాయి ఇప్పుడు. అలానే డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్లీ, కాలమ్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజులో రావడం జరిగింది ఇప్పుడు. మరి హెడింగ్ రోస్ రిపీట్, ఈ పైన ఉన్న వాటిని మనం హెడ్డింగ్స్గా చెప్పుకుంటాం. అవి హెడ్డింగ్స్ లాగా బిహేవ్ చేయకపోతే అప్పుడు హెడింగ్ రోస్ రిపీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీటిని హెడ్డింగ్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అండ్ టేబుల్ టు టెక్స్ట్ అని ఉన్నాయి. ఇప్పుడు టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చేద్దాం. ఇక్కడ సపరేషన్ అడుగుతుంది, సపరేషన్ ట్యాబ్స్ ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసింది, ఓకే అనండి. సో టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నార్మల్ మ్యాటర్ లాగా మారింది. అట్లానే నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, టెక్స్ట్ని కాస్త మళ్ళీ టేబుల్లోకి కన్వర్ట్ చేయడం. సో ఓకే చూడండి, టేబుల్ లాగా అయింది. అయితే ఇప్పుడు హెడ్డింగ్స్ పోయి ఉంటాయి. హెడ్డింగ్స్ పోయి ఉంటాయంటే ఇవి యాక్చువల్గా ఇన్ఫర్మేషను, వీటికి సంబంధించిన హెడ్డింగ్స్ ఇవి. మరి ఈ హెడ్డింగ్స్ను కూడా నార్మల్ ఇన్ఫర్మేషన్ లాగా అనుకుంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకొని వీటిని హెడ్డింగ్ రోస్ రిపీట్గా మనం సెలెక్ట్ చేసినట్లయితే వీటిని హెడ్డింగ్స్గా గుర్తిస్తుంది ఎంఎస్ వర్డ్. నెక్స్ట్ సార్ట్ అన్నప్పుడు సార్ట్ బై హెడ్డింగ్ అడుగుతుంది చూడండి, దేని మీద సార్ట్ చేయాలి. ఆల్రెడీ ఎంప్లాయ్ నెంబర్ మీద సార్టింగ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నెంబర్ మీద డిసెండింగ్ ఆర్డర్లో రావాలనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూడండి 104 ఫస్ట్ వచ్చింది, 100 లాస్ట్ వచ్చింది. అట్లానే సార్ట్ ఎంప్లాయ్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్ తీసుకోండి, 100 104 ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్ వైజ్ సార్టింగ్ ఆర్డర్ కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అట్లనే జాబ్ వైజ్ అసెండింగ్ ఆర్డర్. సో క్లర్క్స్, మేనేజర్స్, తర్వాత ప్రోగ్రామ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫార్ములాస్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫార్ములా అంటే ఈ క్యాల్కులేషన్, సపోజ్ సాలరీస్ యొక్క టోటల్ ఎంత, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు
ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ కర్సర్ పెట్టి. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఈ ఏరియాలో నాకు టోటల్ రావాలండి. మరి ఫార్ములా సమ్ అబౌవ్ ఓకే కొడితే పైన ఉన్న వాటి యొక్క టోటల్ మొత్తం రావడం జరిగింది. అట్లానే ఫార్ములా సమ్ బదులు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, యావరేజ్, కౌంట్, వీటిలన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సమ్ బదులు నేను యావరేజ్ యూజ్ చేస్తున్నాను. యావరేజ్ అబౌవ్, అబౌవ్ అంటే పైన ఉన్నటువన్నీ అని అర్థం. ఓకే, పైన వాటి యొక్క టోటల్ సాలరీస్ యొక్క యావరేజ్ 3300. ఓకే, ఈ విధంగా మనం ఫార్ములాస్ వేయచ్చు. అయితే గ్రిడ్ ఫార్మాట్లో మీ టేబుల్ ఉన్నట్లయితే ఆ గ్రిడ్ లైన్స్ని హైడ్ చేయొచ్చు. మరి గ్రిడ్ ఫార్మాట్ రావాలంటే ఆటో ఫార్మాట్లో మీకు గ్రిడ్స్ ఉండే ఫార్మాట్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో చూడండి చుట్టూ బార్డర్ అవన్నీ వస్తున్నాయి. మరి హైడ్ గ్రిడ్ లైన్స్ అంటే ఆ బార్డర్స్ పోయి నార్మల్గా వస్తుంది, మళ్ళీ షో గ్రిడ్ లైన్స్, మళ్ళీ గ్రిడ్స్ రావడం జరుగుతుంది. అలానే టేబుల్ ప్రాపర్టీస్ చూస్తే ఈ టేబుల్ ప్రాపర్టీస్లో రో హైట్, కాలం విడ్త్ ఇవన్నీ కూడా ఇక్కడ యాజ్ యూజువల్గా మనం చూసినట్లుగానే ఉంటాయి. మరి టేబుల్ యొక్క అలైన్మెంట్ మీరు సెట్ చేసుకోవచ్చు, ప్లస్ వ్రాపింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలైన్మెంట్ అంటే సెంటర్లోనా లెఫ్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఫుల్గా అప్ టు విండో వరకు ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా దీన్ని ఆటో ఫిట్ కాంటెంట్స్ పెడతాను. ఇప్పుడు ఈ టేబుల్ సెంటర్లోకి రావాలనుకోండి, సెంటర్ అని సెలెక్ట్ చేయండి, మధ్యలోకి వచ్చింది. అట్లానే ఆటో ఫిట్ ప్రాపర్టీస్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. అలానే వ్రాపింగ్ కూడా పెట్టచ్చు, అంటే దీని అరౌండ్ అని ఇచ్చామనుకోండి, దీని పక్కన కూడా మనం ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకోవచ్చు. లేదంటే యాక్చువల్గా అయితే టేబుల్కి పైన కానీ కింద కానీ మాత్రమే డేటాని టైప్ చేసుకునే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే. ఓకే, ఆ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అంతా కూడా టేబుల్ కింద ఉండే ఆప్షన్స్ అంతా కూడా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ విండో ఆప్షన్స్ చూసినట్లయితే న్యూ విండో. సో ఇక్కడ న్యూ విండో అంటే ఇదే డాక్యుమెంట్ని విండో 1లోను విండో 2లోను రెండిట్లో పెట్టింది, సేమ్ ఒకే చోట ఉందన్నమాట. అంటే కంపారిటివ్గా మనం చూసుకునేదానికి అట్లా ఉపయోగపడుతుంది. అరేంజ్ ఎన్ని విండోస్ ఉన్నాయో ఆ విండోస్ అన్నీ కూడా అరేంజ్ అవుతాయి. పైన ఈ విండో ఉంది, కింద ఈ విండో ఉంది. ఓకే, అట్లా అనమాట. నెక్స్ట్ కంపేర్ సైడ్ బై సైడ్ చూపిస్తూ డాక్యుమెంట్స్ని కంపేర్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్ప్లిట్టర్ వచ్చేసింది చూడండి. ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు ఆ విండోని. మనం రెండుగా స్ప్లిట్ అయ్యాయి. ఈ విండో స్క్రాలింగ్ చూడండి, పైన ఈ విండో ఇట్లా ఉంది. కంపారిటివ్గా మనం ఇన్ఫర్మేషన్ పైదాన్ని చూస్తూ కింద టైప్ చేసుకోవాలి, ఒకే డాక్యుమెంట్ అయినా కానీ అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆప్షన్స్ యూజ్ అవుతాయి. మరి రిమూవ్ స్ప్లిట్ తీసేసాం, క్లోజ్ సైడ్ బై సైడ్ అది కూడా తీసేసాం. ఓకే, ఈ విధంగా మీరు ఒక డాక్యుమెంట్ని ఈ న్యూ విండోస్గా తీసుకొని ఇట్లా మెయింటైన్ చేసేదానికి ఈ విండో ఆప్షన్ అంతా కూడా యూజ్ అవుతుంది. మరి హెల్ప్ కావాలంటే ఈ హెల్ప్ మెనూలో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకొని వాటిలో ఉండే పర్టికులర్ హెల్ప్ని మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్డ్ హెల్ప్ అని ఉంది. సెర్చ్ ఫర్ సపోజ్ టేబుల్ అనే ఆప్షన్కి నాకు హెల్ప్ కావాలి, టేబుల్ అన్నాం. సో ఆ పర్టికులర్ ఆప్షన్కైనా సెర్చ్ చేయొచ్చు, ఇట్లా సెర్చ్ నొక్కి. సో సెర్చ్ ప్రెస్ చేసాం. సో టేబుల్ కింద ఇన్సర్షన్, డిలీషన్ ఇవి వేటికి కావాల్సి ఉంటే వాటికి ఆప్షన్స్ తీసుకొచ్చి ఇట్లా పర్టికులర్ ఆప్షన్ తీసుకొని దానికి సంబంధించిన హెల్ప్ మీరు చూడొచ్చు. లేదంటే మీరు ఏం చేస్తారంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అంటే మొత్తం టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ లిస్ట్ వస్తాయి. ప్రతిదీ కూడా ఇట్లా క్లిక్ చేసి పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటే దానికి సంబంధించిన హెల్ప్ డీటెయిల్గా రావడం జరుగుతుంది. ఓకే.